హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీదేవి. నేనైతే ఫుడ్ ఆన్ ఫార్మ్స్ పికిల్స్ నుంచి కొన్ని పికిల్స్ అయితే ఆర్డర్ చేశాను. సో అవి కాస్ట్ ఎంత పడ్డాయి, నేను ఏమేమి ఆర్డర్ చేశాను అండ్ ప్యాకేజింగ్ ఎలా ఉంది, కాస్ట్ ఎవ్రీథింగ్ అయితే నేను వీడియోలో షేర్ చేసుకుంటాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో మా ఫాదర్ అయితే ఎప్పటి నుంచో ఫుడ్ ఆన్ ఫార్మ్స్ బాబాయ్ పికిల్స్ వీడియోస్ ఇవన్నీ చూస్తూ ఉంటారనమాట. పికిల్స్ ఆర్డర్ చేయొచ్చు కదా అని ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. బట్ నేనైతే చేద్దాంలే అని చేయలేదు. సో ఫైనల్గా అయితే నేను పికిల్స్ అయితే ఆర్డర్ చేశాను. కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ మ్యాంగో పికిల్, ఇదైతే విత్ గార్లిక్ ఉంది, వితౌట్ గార్లిక్ ఉంది. నేనైతే విత్ గార్లిక్కే ఆర్డర్ చేశాను. సో విత్ గార్లిక్కే మోస్ట్లీ తింటాం కాబట్టి నేను విత్ గార్లిక్కే ఆర్డర్ చేశాను. ఇంకొకటి బిటర్ గార్డ్, నేను కాకరకాయ పికిల్ కూడా ఆర్డర్ చేశాను. సో ఇది కూడా బాగుంటుంది కదా, ట్రై చేద్దాం ఒకసారి అని. అన్నిటి మీద ఇట్లా FSSAI నెంబర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి బ్రింజల్ పికిల్ కూడా ఆర్డర్ చేశాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీని మీద మెన్షన్ చేసే ఉన్నాయి క్లియర్గా, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారు ఏంటని, డేట్ ఆఫ్ ప్యాకేజింగ్, బెస్ట్ బిఫోర్, ఎవ్రీథింగ్ అయితే క్లియర్గా ఇచ్చారు. జింజర్ పికిల్ కూడా ఆర్డర్ చేశాను. GI అని చెప్పేసి ఇట్లా మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే GI అని ఇచ్చారు ఇక్కడ. ఆయిల్ అయితే పర్లేదు, కొంచెం బాగానే ఉంది. నెక్స్ట్ ఈ గోంగూర పికిల్, నేనైతే టోటల్గా 5 పికిల్స్ అయితే ఆర్డర్ చేశాను. గోంగూర, జింజర్, ఇంకా బ్రింజల్, బిటర్ గార్డ్, ఇంకా మ్యాంగో పికిల్, టోటల్ 5 పికిల్స్ అయితే ఆర్డర్ చేశాను. సో మనకి వీటితో పాటు ఒక పొడి శాంపిల్ కూడా పంపించారనమాట. సో లైక్ కాంప్లిమెంటరీగా మనకు ఒక పొడి శాంపిల్ కూడా వచ్చింది. ఇది ఏం పొడి తెలీదు, మేబీ నేనైతే పల్లి పొడి అని అనుకుంటున్నాను. ఇడ్లీలోకి అట్లా బాగుంటుంది. మేము ఆర్డర్ చేసాము, ఇట్లాగా ఎవ్రీథింగ్ క్లియర్గా ఇచ్చారు. అడ్రస్ మనం ఎప్పుడు ఆర్డర్ చేసాం, నేనైతే July 2nd ఆర్డర్ చేశాను. నాకు July 7th కల్లా వచ్చేసింది. టోటల్గా 5 డేస్లో వచ్చేసింది. నేను ఆర్డర్ చేసినవి ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి ఎవ్రీథింగ్ 160 పడింది. 250 గ్రామ్సే ఆర్డర్ చేశాను. టోటల్ 5 పికిల్స్ ఆర్డర్ చేశాను. పొడి శాంపిల్ అయితే ఇచ్చారు 100 గ్రామ్స్ది. టోటల్గా నాకైతే 849 రూపీసే పడింది కాస్ట్. 800 ఏమో పికిల్స్ పడ్డాయి, 49 రూపీసే షిప్పింగ్ ఛార్జెస్ తీసుకున్నారు. మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ ఓన్లీ 49 రూపీసే తీసుకున్నారు. అది బెస్ట్ అనిపించింది. నేను మిన్నీ ఇంటర్వ్యూలో కూడా చూశాను, కానీ వాళ్ళ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి టోటల్గా 150 అలా ఉన్నాయి. వాటితో మనం ఇంకొక పికిల్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో నేను అందుకే మిన్నీ ఇంటర్వ్యూల నుంచి చేయలేదు. అండ్ ఇట్లాగా బాబాయ్ వాళ్ళది ఎన్వెలప్ కూడా ఇచ్చారనమాట. ఇది స్టిక్కర్లా ఉంది, స్టిక్కర్లో కూడా ఇచ్చారు. ఓవరాల్గా ప్యాకేజ్ అయితే బాగుంది. పికిల్స్ టేస్ట్ ఎలా ఉంది ఏంటి, నేను ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా షేర్ చేసుకుంటాను. టేస్ట్ ఎలా ఉంది, వర్త్ ద హైప్, నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్.